తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ చిటికిన వేలుతో పట్టుకునేవాళ్ళు ఏదో మంత్రం చదువుతూ ఉంటే పలానా ఊరు పలానా చోట నేను చనిపోయాను ఇలా చనిపోయానని చెప్తూ ఉంటే మళ్ళీ అక్కడ తెలుసుకుంటే నేను హైదరాబాద్లో ఒకళ్ళకి అంటే ఒక 2 సంవత్సరాలకి కూడా అవ్వలేదమ్మా, ఒక కాలేజీ అమ్మాయికి ఆత్మ పట్టుకుంది. ఎప్పుడు పట్టుకుంది, ఎలా పట్టుకుంది అంటే ఆ అమ్మాయిని ఒక అతను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇద్దరిది కులాలు కూడా వేరు. ఇక్కడ ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళది వరంగల్, వీళ్ళది హైదరాబాద్. అయితే ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాడు. ఈ అమ్మాయి వాడి ప్రేమను రిజెక్ట్ చేసింది. ఇది మన ఇంట్లో కుదరదు, మేము వేరే క్యాస్ట్, మీరు అందులో వేరే కూడా మతం కూడా వేరు, ఇవన్నీ చెప్పుకొచ్చింది. కానీ వాడు చాలా పాపం ఈ అమ్మాయిని ప్రేమించాలనే ఒక భావంతో ఇక్కడ చాలా చాలా తిట్టడం. కానీ ఈ అమ్మాయి ఇంకా వల్ల కాదనుకున్నప్పుడు మళ్ళీ వరంగల్కి వెళ్ళిపోయి చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఆ సూసైడ్ చేసుకున్నటువంటి విషయం పేపర్లో కూడా వచ్చింది. అయితే ఇవన్నీ మాకు ఎలా తెలిసినాయి అంటే ఒకరోజు రాత్రి నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళ చుట్టాలు వాళ్ళు నన్ను ఇట్లా గురువు గారని కన్సల్ట్ చేశారు. సరే నేను అక్కడ దాకా వస్తాను, అటు నుంచి వాళ్ళ ఇంటికి కడతాను నేను అన్నాను. రాత్రి 12 దాకా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. కూర్చున్నప్పుడు ఆ ఆత్మ చెప్పిందనమాట, వాళ్ళ పేరెంట్స్ నిశ్చేష్టురాలైపోయారు. మేము ఇంతకాలం దెయ్యంతోనే మాట్లాడుతున్నామా, దెయ్యంతోనే ఉంటున్నామా, కానీ అది కాసేపు అమ్మాయి చాలా ప్రేమగా ఉంటుంది, కాసేపు ఆడుతున్నటువంటి ప్రయాణం ఇది. మీరు కావాలంటే వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడచ్చు అంటే చెప్తున్నా నేను. అయితే నేను ఈ ఆత్మ ఆ చనిపోయిన అబ్బాయి కంటే కూడా ఇంకొకటి ఏదో ఈ అమ్మాయిని బాగా ఏడిపించేది ఆ రెండో ఆత్మ తప్ప చనిపోయిన అబ్బాయి అయితే కాదని కూడా క్లారిటీ ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఆ ఆత్మ నాతో మాట్లాడటానికి, ఇంకొక ఆత్మ ఏదైతే మాట్లాడటానికి ఉన్నదో ఆత్మ చెప్పింది, నా కొడుకు చచ్చిపోయాడు కాబట్టి నేను అన్నం తినకుండా 41 రోజుల నుండి నేను కూడా చచ్చిపోయి ఈ అమ్మాయిని పట్టుకున్నాను అని చెప్పింది. అంటే ఏంటి, ఇప్పుడు తల్లి చచ్చిపోయి ఈ అమ్మాయిని ఆవహించింది. అంటే తల్లి చనిపోయి పట్టుకున్నది అంటే ఇది జస్ట్ 1.5 year క్రితం జరిగినటువంటి విషయం నేను చెప్తున్నాను. అసలు నా ఎదురుగుండానే పైనుంచి 2వ అంతస్తు నుంచి దూకపోయింది అమ్మాయి. నేను ఆ అమ్మాయిని ఇట్లా గట్టిగా పట్టుకుని ఆ అమ్మాయి డ్రెస్, నాకు ఇప్పుడు ఏంటంటే అక్కడ స్త్రీయా పురుషుడా అనేది కాదు, ఒక మనిషిని రక్షించాలి. దూకపోతుంటే వీళ్ళ నాన్న వాళ్ళ వెనకాతలుండి అమ్మాయి ఇంత వీడియోలు కూడా తీశారు, వాళ్ళ దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. నేను గట్టిగా ఇట్లా పట్టుకుంటే ఆ డ్రెస్ కొద్దిగా చిరిగిపోయి, అయినా ఎంత సీరియస్గా చూస్తుంటే నేను గట్టిగా లాగి పట్టుకుని కూర్చో. వాళ్ళ వలన కూడా వాళ్ళ నాన్నను కూడా చాలా కోపంగా, అది నువ్వు పిలిపిస్తావుట్రా నీ సంగతి చూస్తాను అని చెప్పింది ఆ లోపల ఉండేటువంటి ఆత్మ. బట్ నేను చెప్పా ఇది చాలా సీరియస్గానే ఉన్నది, బట్ నేను తొలగించినా కూడా మీరు పలానా అప్పుడు పలానా రకంగా అన్నం పెడుతూ ఉండండి, మీరు మానద్దనన్నా. వాళ్ళు 1 సంవత్సరం ఏదో మర్చిపోయారు, తండ్రిని చంపేసింది ఆత్మ. చచ్చిపోయాడు వాళ్ళ నాన్నగారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటివి నేను గమనించినప్పుడు ఇప్పుడు ఆత్మకి నాకు సంబంధం లేదు, బాధ లేదు, బట్ నేను ఆత్మ బాగుండాలి, ఉత్తమ జన్మ ఎత్తాలని నేను కాశీ వెళ్ళిన, ప్రయాగ వెళ్ళిన, ఈ ఆత్మల పేర్లు నాకు ఎవరైతే నాతో ఆ పేర్ల మీద నేను అక్కడ పిండ ప్రదానం చేస్తాను. అంటే ఏదో రకంగా ఆ మనిషిని మనం మంచి జన్మ ఎత్తడానికి మనం ప్రేరణగా మనం ఉండాలి అనేటువంటి ఉద్దేశం. ఇలాంటివి ఉన్నప్పుడు మరి మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు గురువుగారు? అంటే మన అనుష్ఠానమేనమ్మా, మన దేవతా శక్తి మనతో ట్రావెల్ చేస్తుంది. ఇబ్బంది అయిన సందర్భాలు నాకు అంటే ఇబ్బంది అంటే నేను ఇబ్బంది పడ్డాను. ఒకసారి ఒకళ్ళ ఇంట్లో ఇట్లాగే ఒక ఇంటర్మీడియట్ చదివే పిల్లే, ఆ పిల్ల కూడా కాలేజీలో చివరికి వాళ్ళ ఆ ఇంటి ముఖ్యమైన యజమానే వాళ్ళని పట్టుకుని పీడిస్తున్నాడు. అయితే నేను వాళ్ళకి చెప్పాను. అయితే వాళ్ళు ఇది ఆత్మ అని నేను చెప్పాను, ఇది ఏదో ఆత్మన టైప్ లాగా ఉంది ఇది, బట్ నేను కూర్చుంటే కానీ చెప్పలేను ఎక్కువసేపు, బట్ మీరు చెప్పిన లక్షణాలు అమ్మాయి వాళ్ళకి కొంచెం ప్రవర్తన డిఫరెన్స్ చూసి నా ముందర కూర్చోబడి ఇది కొంచెం తేడాగానే ఉన్నది అని చెప్పడం జరిగింది. ఆత్మలు ఏం చేస్తాయి అంటేనమ్మా, అది సస్టైన్ అవటానికి దానికి ఇంకో శరీరం ఎత్తుక్కోవాలంటే మళ్ళీ కష్టం. వన్స్ ఒకసారి ట్రావెల్ చేసింది అంటే, ఇప్పుడు మనకి వైరస్ మన బాడీలోకి లోడ్ అయింది అనుకోండి, రెండోసారి తొందరగా అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆత్మలకి కూడా ఈ బాడీలోకి వస్తే రెండోసారి అటాక్ చేయడానికి చాలా అనేక ఆత్మలు రావడానికి కూడా ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే మాలాంటి వాళ్ళ మీద లేనిపోని మాటలు వాళ్ళకి చెప్తాయి మనం లేనప్పుడు. దానిని వాళ్ళు నమ్మినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు బాధలు పడ్డవాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు అది వదిలినట్టుగా కనిపిస్తుంది ఆ మనిషి దగ్గర నుంచి, అన్నీ బాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడు దెబ్బ కొట్టాలో ఆ కొట్టినప్పుడు మనం మళ్ళీ వాళ్ళకి గుర్తుకొస్తాం ఆ రోజున. అందాక కూడా ఇవి మనల్ని నమ్మనివ్వకుండా కూడా చేస్తూ ఉంటే అప్పుడు సందర్భాల్లో మన మీద కూడా వాళ్ళు నీలాప నిందలుగా, మీరు ముందరగా ఎందుకు చెప్పలేదు, మీకు అన్నీ తెలుసు. అంటే ఇప్పుడు ఎవడెవడికి దెయ్యం పట్టిందని రోజు ఇక్కడ కూర్చొని నేను జపం చేయడానికి దెయ్యం పట్టిన వాళ్ళని చూడటానికి కాదు కదా. నా జన్మను నేను ఉన్నతమైన దశకి తీసుకెళ్ళటానికి, లేకపోతే నా కుటుంబాన్ని ఇంకా ఉన్నతమైనటువంటి దానికి తీసుకెళ్ళటానికి తప్ప నేనే ఇంకా పరిపూర్ణుడు కాలేదని నేను రోజు అనుకుంటాను. కారణం అంటే ఏ మనిషి కూడా పరిపూర్ణుడు కాడు. భగవంతుడు అనేక పరీక్షలు పెడుతూ ఉంటారు. ఆ పరీక్షల్లో మనం నెగ్గుతూ ఉండాలి. అనేక రకాలుగా ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీనికి మనం ఏదో నేర్చుకున్నాం కాబట్టి, ఈ విద్య వచ్చేసింది కాబట్టి మనం గొప్పవాళ్ళం అనుకుంటే చాలా పొరపాటు. ఎప్పుడైతే భగవంతుడు చెప్పినట్టుగా మనం నడుస్తామో అప్పుడు ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. కాబట్టి దీనికి పెద్దగా మనం ఏమో చెయ్యక్కర్లేదమ్మా. భస్మంతోనే అనేక ప్రయోగాలు చేసి ఉత్తి చేత్తో ఒక 10 రూపాయలు భస్మంతోనే ఆత్మతో మనం మాట్లాడవచ్చు. అంటే అలాంటి చాలా నా జీవితంలో నేను చూడటం జరిగింది. ఇప్పుడు ఇవి దెయ్యాలు. నేను ప్రయాగరాజ్ వెళ్ళినా, కాశీకి వెళ్ళినా పుణ్యాత్ములు స్నానం చేసేటువంటివి కూడా నేను చూడగలిగాను. అంటే మహర్షులు లాంటి వాళ్ళు, మహిమాన్వితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు సూక్ష్మ శరీరం ద్వారా స్నానం చేయటం అనేది కూడా నేను గమనించడం జరిగింది. దానికి కూడా కొంతమంది నాతో పాటు కొంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళతో నేను చెప్తూ ఉంటాను, ఎవరు వచ్చారు చూడు, ఇట్లాగా ఉంటాయి అంటే తెలిసిపోతుంది ఆ వాతావరణం. ఆ సమయంలో ఆ ప్రదేశం, మనం నది దగ్గర కూర్చుంటే ఎవరు ఉండరు, కానీ అగరబత్తి వాసనలాగా వస్తూ ఉంటుంది. పవిత్రమైనటువంటి సుగంధమైన, అక్కడ ఏమీ ఉండదు. అది మనకి చిహ్నం అనమాట, వారు వచ్చినటువంటి పవిత్రులు వచ్చినట్టు లెక్క. అంటే అలాంటివి నేను చాలాసార్లు గమనించడం జరిగింది. అది పూర్వజన్మ అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం, ఈ జన్మలో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శక్తి అనుకోవాలంతే, గురువుల యొక్క అనుగ్రహం. చక్కగా చెప్పారు. అంటే కళ్ళకు కట్టినట్టుగా తెలిసాయి అన్నీ కూడా. ఒకటి గమనిస్తూ ఉండాలి మన జీవితంలో ప్రతి ఒక్కటి. ప్రకృతి, ముఖ్యంగా ప్రకృతి మనతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి దానికి మనిషికి అహం వదిలేస్తే సమస్తము గోచరమవుతాయి. అహం అనేది వదిలేయాలి ఒకటి. రెండోది, భూకంపం వచ్చేదాన్ని వచ్చిన తర్వాత కొన్ని డిగ్రీస్లో ఇక్కడిక్కడ ఇది స్కేల్ పైన మేము గుర్తించామంటున్నారు. కానీ భూకంపం వచ్చింది, ఒక ఎలక గమనిస్తోంది, ఒక పక్షి గమనిస్తోంది, ఒక చేప గమనిస్తోంది. మరి వాటి దగ్గర ఏ మీటర్లు ఉన్నాయి చెప్పండి? అంటే భగవంతుడు ఉన్నాడా లేడా అంటే ఇదే ఆదేశం. ప్రతి జీవికి మీకు కూడా ఒక శక్తి ఉంటుంది, నాతో పాటు మీకు కూడా ఒక శక్తి ఉంటుంది. ప్రతి శక్తిని గౌరవించాలి. అందుకనే హిందూ సనాతన ధర్మంలో నమస్కారానికి తిరిగి నమస్కారం ఎందుకు చెప్తామంటే, నాలో ఉన్న శక్తిని నువ్వు నమస్కరించినప్పుడు నీలో ఉన్న శక్తి కూడా నేను నమస్కరించడం అనేది మన సంప్రదాయం. అంత గొప్పది మన సంస్కారము, సభ్యత కలిగినటువంటి సంప్రదాయం. కాబట్టి ఈ నమస్కారంతోనే ఒక్కొక్కసారి మీలో ఉన్న శక్తి కూడా నాతో మాట్లాడుతుంది. అలాంటి చనిపోయినటువంటి పీఠాధిపతులు, దివ్యమైనటువంటి పురుషుల్ని నేను సందర్శించటము, వాళ్ళు నాకు కొన్ని విషయాలు చెప్పడం, అలాగా వచ్చి నేను అవి చేయటము, అవి నేను చాలా ఆనందమైనటువంటి సంఘటనలు నేను గమనించడం జరిగింది. ప్రకృతిని మనం పరిశీలనగా చూడగలగాలి. అందుకే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు మీరు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. చెడాత్మలు అంటే ఇలా ఉంటుందని చెప్పారు. మరి మంచి ఆత్మలు వస్తే సంకేతాలు ఏవైనా తెలుస్తాయా? మంచి ఆత్మలు రావటానికి గల కారణాలు, సంకేతాలు అంటే స్వప్నం ద్వారా కనిపిస్తూ ఉంటారు. ఒకటి అంటే ఏదో అడగటానికి వాళ్ళు వచ్చినటువంటి భావాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇక్కడ రావటంలో మనం నాన్నగారి కార్యక్రమం మర్చిపోయామనుకోండి, నాన్నగారు వచ్చి నిలబడుతూ ఉంటారు. అయ్యో తద్దినం మర్చిపోయాం కదా, నాన్నది మొన్ననే కదా తారీఖు అయిపోయింది, అయ్యో మనం పెట్టలేదు కదా, ఇలా గుర్తు చేయటానికంటే వీడిని పాపము నుంచి తప్పించడానికి మంచి ఆత్మలు పిల్లల్ని రక్షించడానికి వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం గమనించవచ్చు. తర్వాత పితృదేవతలు, వాళ్ళని పితృదేవతా భావనగా వచ్చినప్పుడు
ఇంట్లో ఆనందం పెరుగుతూ ఉంటుంది తెలియకుండా. తర్వాత ఏ చిన్న పని మొదలెట్టినా చాలా ఈజీగా, అసలు చాలామంది కష్టం అన్నారు, నాకు ఏంటో అట్లా అయిపోయింది పని అని అనుకుంటూ ఉంటాం. సో ఇట్లా పితృదేవతలు మంచి ఆత్మలుగా వాళ్ళు ఉండి మనం బ్లెస్ చేయడానికి, ఆశీర్వచనం చేయడానికి వచ్చినప్పుడు ఈ యొక్క ఫలితాలు మన ఇళ్లలో కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు తరచుగా కనపడుతూ ఉంటారండి. అన్ని కార్యక్రమాలు జరుగుతున్న అంతా బాగుంటుంది, తరచుగా రోజు విడిచి రోజు లేకపోతే కొద్ది రోజుల వ్యవధిలోనే ఎక్కువగా కల్లో కనపడుతూ ఉంటారు. ఇక్కడ మమకారం ఒకటి వీళ్ళు వదలకపోయినా, వాళ్ళు వదిలించుకోలేకపోయినా కనిపించడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే మమకారాలతో ఇప్పుడు చాలా మటుకు పూర్వకాలంలో కానీ ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఆయన ఉంటే బాగా చేసేవారండి, ఆయన అయితే బాగా చెప్తేవాళ్ళండి, ఆయన అయితే ఇంకా బాగా చూసేవారండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇష్టారాజ్యంలాగా అలా అనుకుంటూ ఉన్నప్పుడల్లా ఈమె ఎక్కడ అది బాధకి తెచ్చుకొని చచ్చిపోతుందో అన్నట్టుగా ఆమెకి నేనున్నాను అని చెప్పడానికి అన్నట్టుగా కళలో మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అలా జరగటానికి అవకాశం ఉన్నది. కొంతమంది కోడళ్ళకి కనిపిస్తారు. ఇది ఒక సంఘటన నా దృష్టికి వచ్చింది. ఎలా వచ్చిందంటే, ఒక గుడిలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. ఆ పెట్టే క్రమంలో నేను అతనికి సహకారం అందించాను, ఆ గుడిలో చేసుకో బాగుంటుంది నువ్వు అని నేను చెప్పడం జరిగింది. అయితే అతను ఆ గుడి వదిలేసి ఇంకో చోటకి వెళ్దామనే ప్రయత్నంలో నాకు చెప్పకుండా ఆ గుడిని వదిలేసేయడం జరిగింది. అంటే నాకు తెలియదు, చాలా కాలం అయిపోయింది అతను పనిచేసి, మనం ఏదో ఉద్యోగం ఇప్పిస్తాం ఎక్కడైనా, చాలా అనుబంధం కూడా కొంచెం తక్కువ. ఎవరెవరికి మనం ఉద్యోగం ఇచ్చిన ప్రతి ఒక్కరు మనకు మాట్లాడాలని మనం పెట్టుకోం కదా. అలాగా ఒకరోజు సడన్గా వచ్చి మా అత్తగారు రోజు కల్లోకి వచ్చి మీ దగ్గరికి వెళ్ళమని చెప్తోంది గురువుగారు అని చెప్పి వాళ్ళు కొడుకును కోడలు నా దగ్గరికి వచ్చారు. ఎందుకనమ్మా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అంటే, మీరు అక్కడ పని చేయటం లేదా ఏంటి చేస్తున్నారంటే, అక్కడ పని చేయట్లేదండి, మేము బయటకు వచ్చేసాము, వచ్చిన కాడి నుంచి ఆవిడ వచ్చి బాధిస్తోంది మమ్మల్ని మీ దగ్గరికి వెళ్ళమని. అంటే ఏంటి, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి బాగాలేదు, నేను పెట్టిన చోట బాగుంది. సో మళ్ళీ దిక్కును చూపించడానికి ఇలాంటివి చేస్తూ ఉంటాయి కొన్ని ఆత్మలు. కాబట్టి మనం దాన్ని వాళ్ళకి ఏదో భృతి కల్పించాలని చెప్పి మరి మానేసినప్పుడు మరి కనీసం ఒక మాట కూడా చెప్పలేదు ఏమిటి, మరి ఇప్పుడు ఆవిడ కళ్ళలోకి వస్తే కానీ నా దగ్గరికి రాలేదా అని నేను అడగటం అంటే రూఢీ చేసుకుంటానికి. లేదండి నాకనే కాదు, ఆ అబ్బాయి చెప్పాడు, మా చెల్లెలు కూడా అలాగే జరుగుతోంది. ఇప్పుడు కోడలకు వచ్చిందంటే ఏదో ఈవిడేదో అంటే మనం ఈవిడ అబద్ధం చెప్పి వచ్చిందో లేకపోతే ఏదో మనం ఆలోచించేయడానికి మనం అనేక రకాల క్వశ్చన్లు వేసినప్పుడు ఆ ప్రక్రియలో భాగంగా వాళ్ళు చెప్పుకుని కొన్ని సిగ్నల్స్ ఆన్సర్స్ అన్నీ కూడా దానిలో నాకు భావనంగా ఆ అత్తగారు అయితే మాత్రం వచ్చి చెప్పడం అనేది వాస్తవం జరిగింది. అంటే భృతిని కల్పించడానికి కూడా ఆత్మలు మనకి ఉద్యోగాలు ఇప్పించడానికి కానీ మనకి కష్టాన్ని పోగొట్టడానికి కూడా ఆత్మలు అనేక రకాలుగా కనిపిస్తుంది. రక్షణగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఆత్మలు మాకు ఏం కావాలని కూడా ఆహారం అడుగుతాయి, ఎన్ని కేజీల ఆహారం కావాలని కూడా అడుగుతాయి, ఎలాంటి ఆహారం కూడా కావాలని అడుగుతూ ఉంటాయి. తమో గుణంతో అవి ప్రవర్తించేటువంటివి. ఒక్కొక్కసారి ఈ ప్రేమ విఫలమైనటువంటి వాళ్ళు ఆత్మహత్య సదృశ్యం కార్యక్రమాలు చేసేటువంటి భాగంలో వారి ఆత్మలు తొందరగా ఎక్కువగా సంచరించే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాటి నుంచి ఎక్కువగా మనుషులకు ఇబ్బంది కూడా ఉంటుంది. తర్వాత బలవన్మరణాలు అనేక కోణాల్లో, ఒకటి ఈ ప్రేమ అనేది కాదు, అనేక కోణాలు అనేక విషయాలలో. రెండవది పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి ఎక్కువ మంది ఒకేసారి మరణం పొందటము. ఈవెన్ ఇప్పుడు మనం చాలా కాలం అలాంటి వాటిల్లో కూడా అది బతకాలనేటువంటి తాపత్రయం ఉంటుంది. చనిపోయే క్షణంలో మనం బతికించలేనటువంటి సమయంలో అలాంటివి కూడా ఆత్మలై మనల్ని పీడిస్తూ ఉంటాయి. అలాంటివి నేను చాలా గమనించడం జరిగింది. చాలామంది నా దగ్గరికి వచ్చినటువంటి వాటికి దాని నుంచి విముక్తులను చేయటం జరిగింది. అవి నాతో మాట్లాడినప్పుడు నాకు చెప్పినటువంటి విషయాలు, దానికి సాక్ష్యాలు కూడా మనుషులు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టి నేను మాట్లాడిపించాను. ఆ మనిషి లోపల ఉండి అది మాట్లాడుతూ ఉంటుంది. అది వెళ్ళిపోయేటప్పుడు అమ్మా, ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు నాకు నేను వాళ్ళ ఇంట్లో కూర్చొని జపం చేస్తున్నాను, నెమలి మన దగ్గరికి వచ్చింది. అంటే శుభసూచకం, అంటే భగవత్ శక్తి ప్రవేశిస్తోంది. అలాగే వీళ్ళ మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు అది ఏదో ఒకటి చేసుకుని వెళ్ళిపోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పల్లెటూళ్ళలో ఉంటారు, కోడి చనిపోవటము
తర్వాత పాము ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటము, ఓ ఇవన్నీ చిహ్నాలు అన్నమాట. ఆ. చెడు వెళ్ళిపోతుంది అని చెప్పడానికి చిహ్నాలు. ఇలాంటివి నేను చాలా గమనించున్నాను. ఇదేదో పల్లెటూళ్ళలో నమ్ముతారండి, దెయ్యాలు పట్టణంలో ఉండరండి అనుకుంటారు. కానీ పట్టణంలో కూడా చాలామంది మీద ఆత్మల ప్రభావం ఉన్నది. అది నేను చాలామందిని గమనించి, మీరు పలానా చోటకి వెళ్ళండి అని. నేను మామూలుగా చాలా సింపుల్ సిటీగా నేను ట్రావెల్ చేస్తూ ఉండేటప్పుడు కూడా బస్సుల్లో కానీ రైల్లో కానీ గమనించినప్పుడు వాళ్ళు ఇలా ఇంకా అదొక రకంగా చూస్తారు. అది అర్థమైపోతుంది, ఆ. మనం ఆహా. వీడు గమనించాడు అనేటువంటి భావన.